మేమైతే అవుట్ సైడ్ పడుకుందామని చెప్పేసి షాప్ అయితే వేసి ఇంచేపు నేను మమ్మీ అంతా ఇక్కడే ఉంటుంది. జస్ట్ ఇప్పుడు దాన్ని వంట చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది. ఇక్కడ అంటే పొంకోవచ్చు. ఇక్కడ ఏమంటే మెయిన్ రోడ్ సైడే ఉండేది కాబట్టి ఫుల్ వెహికల్ సౌండ్ అయితే వస్తుందండి. లారీస్, బుల్లెట్ గాడి ఏమైనా పోతే ఫుల్ నిద్రపోతా అంటే సడన్గా దిగులు పడిపోతాం అంతే. ఒకసారి నేను నా తమ్ముడు అంటే 3 days బ్యాక్ అయితే నేను నా తమ్ముడు మా మమ్మీ అయితే ఇక్కడ పడుకున్నామండి. బట్ కరెక్ట్గా 12 o'clock టైం అయితే నేను చూసి ఫుల్ అంటే ఇక్కడ మేము లైట్ అయితే ఆఫ్ చేసామండి. లైట్ ఉంటే నిద్ర పట్టేది కొంతమంది కదండి, కాబట్టి మేము లైట్ అయితే ఆఫ్ చేసాము. అప్పుడు పడుకోండి నాకైతే ఫుల్ దిగులండి. అంటే డెవిల్స్ ಬಗ್ಗೆ ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటారు కదా డెవిల్స్ ಬಗ್ಗೆ, నాకైతే ఫుల్ దిగులండి. అక్కడ దెయ్యం వచ్చేసిందో అని ఫుల్ దిగులు పడిపోయేదాన్ని. అక్కడ పడుకోండి, అది నేను సెంట్రల్లోనే పడుకోండి. అక్కడ నా తమ్ముడు, ఇక్కడ ఈ సైడ్ నేను, మధ్యలో నేను, మా మమ్మీ ఇక్కడ లాస్ట్. మా అప్ప అయితే ఇంట్లో పడుకోండే. నాకైతే చాలా దిగులెత్తేసిందండి డెవిల్ ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పేసి. పడుకుంటున్నాయి అయినా నిద్రే రాలేదు ఫ్రెండ్స్. వెహికల్ సౌండ్ చాలా వస్తుంది. నైట్ అయినా కూడా లారీస్ అవి ఇవి పోతూ ఉంటాయండి. చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది. దిగులు పడిపోతాం అంతే. దానికి ఇంట్లోకి వెళ్ళిస్తాము. ఇంట్లోకి పైన కూడా సౌండ్ అండి. చూడండి మెయిన్ రోడ్ అయితే అదే అన్నమాట. చూడండి అదే మెయిన్ రోడ్. పక్కలోనే ఇల్లు ఫ్రెండ్స్. ఇంకా సౌండ్ రాకుండానే ఉంటుంది. నిశ్శబ్దంగా అంటే ఉండేదండి. నాకైతే నిశ్శబ్దంగా ఉండాలా. ఎవరైనా చిన్నోళ్ళు ఎవరైనా గలాట్ చేశానో నాకు ఫుల్ ఇరిటేట్ వచ్చేస్తుంది, ఫుల్ కోపం వచ్చేస్తుంది. అంటే మనము సైలెంట్గా ఉంటాము. ఎక్కడైనా గలాట దిందేరిపోతే ఊరికి అడ్జస్ట్ అయ్యారు కదండి ఫ్రెండ్స్. నాకైతే అట్లా ఇంట్లో కూడా అంతే సైలెంట్గానే ఉంటాం. అసలు మేము ఉండామా లేదని కూడా తెలుసు జనాలకి. మా ఇంటి దగ్గర అసలు ఎవరు వచ్చారు ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర చూడండి, ఆ సైడ్ అయినా చూడండి మేమే. మా ఇంటి పక్కల ఎవరిది ఇల్లు లేదు, మాదే రోడ్డు అంతే. మా ఇంటి దగ్గర ఎవరు వచ్చారు ఫ్రెండ్స్. నాకైతే ఒకటే ఉండి బెజార్ అయిపోతుంది ఫుల్. ఇంట్లో అయితే ఉండి బెజార్ అయిపోతుంది. ఎక్కడ పేయకాయలు ఏమి చేసాకాయలు ఎవరు వచ్చారు. ఒకటే ఇంట్లో గొబ్బెమ్మ కట్ట ఒబ్బట్లు తక్కువ ఉంటాను ఫ్రెండ్స్. రండి ఇంట్లోకి అయితే పదాము. మమ్మీ ఏమేమి వేస్తామో ఏమేమి చేస్తామో తెలీదు. ఈరోజు చికెన్ తినాలని ఫుల్ ఆశ అవుతుంది. మా అప్పకైతే చెప్తే మా అప్ప చికెన్ అయితే తెచ్చిండాడు. రండి ఫ్రెండ్స్ పై చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం అయితే కోసుకుంటాను. మమ్మీ అయితే అమ్మ అంతా మిక్స్ చేసేస్తావా, అంతా మిక్స్ సాంబార్ మసాలా అంతా. ఫ్రెండ్స్ అమ్మ అయితే మసాలా అంతా మిక్స్ అయితే వేస్తుంది. కొత్తిమీర అయితే వేసింది. ఇప్పుడైతే తెల్లపాలు అయితే వేస్తుంది. మనమైతే ఇట్లా చూడండి, వీటినైతే ఈ పట్టుల్ని ఇడిపించుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా వేయచ్చు. చికెన్ సాంబార్కి బాగుంటుంది. ఆయన ఓట్లలో అంతా ఇలా ఫ్రెండ్స్ చేసేది. వీటిలో పొట్లంతా ఉడిపించి వేసేది అట్లే వేసేస్తారు. ఇవంతా ఇచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఏమేమి ఉందంటే శుంఠి, ఆ తెల్లపాయలు, అలాగే కొత్తిమీర అయితే ఉంది. ఇప్పుడైతే అమ్మ టమాటా అయితే వేసుకుంటా ఉంది. ఫ్రెండ్స్ మనము మిక్సీలో వేసిస్తాం కాబట్టి టమాటాలు అంతా పెద్దగా అంటే ఒక కాయ 4 పీసులు 5 పీసులు చేసి అయితే వేసుకుంటా ఉంది. అమ్మ అయితే ఒకే ఒక కాయ కోసింది. ఇప్పుడు చూడండి చికెన్ సాంబార్లోకి చెక్క లవంగం అయితే ఇందులో వేసుకొసి మిక్సీకి అయితే వేసేసింది అన్నమాట. ఫ్రెండ్స్ నేను సెకండ్ ఇయర్ చదివి డిగ్రీకి పోవాలా. ఇంత పెద్ద గార్డ్ అయినాను. నాకైతే వంట చేసేది వచ్చేదండి. మా ఊర్లో చిన్నపిల్లలంతా చేస్తారు వంట. నాకైతే అసలు వచ్చేదే లేదండి. ఫ్రెండ్స్ చూడండి మసాలా అయితే గమగమా అని కొడుతుంది ఇప్పుడే. అంటే దాంట్లో అల్లం అంతా వేసింది కదా, కొత్తిమీర అంతా ఇప్పుడే గమగమా అని వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మసాలా ఎలా అయ్యిందో. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే సాంబార్ మసాలా అయితే వేసుకుంటానమ్మ. 2 స్పూన్లు రుచికి తగ్గనంత 2 స్పూన్లు 3 స్పూన్లు 4 స్పూన్లు వేసిందండి అమ్మ అయితే దీంట్లో. అంటే చిన్ని స్పూన్ పెట్టింది అమ్మ దాంట్లో. ఫ్రెండ్స్ చూడండి మసాలా అంతా ఎట్లా అయిందో. ఇప్పుడు దీంట్లోకి సాంబార్ మసాలా అయితే వేసింది అన్నమాట. ఇప్పుడైతే మిరప్పొడి వేసింది. ఆ చికెన్ సాంబార్ తిని చాలా దినాలు అయిందండి. ఎందుకంటే మా ఇంట్లో ఏమో చేయలేదు. 2 వారాలు అయిందండి చికెన్ సాంబార్ తిని. ఈరోజు అయితే ఎట్లన్నా ఏమన్నా కానీ చికెన్ యూజ్ చేయాల్సిందే ఇప్పటికైతే మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకున్నాం. అంటే మా ఇంట్లో చాలా కారం తినేది కాబట్టి
మేమైతే కొంచెంగా అయితే వేసుకుంటున్నాము, మీకు ఎంత కావాలో మీరు వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ కవర్ మాకైతే అర్ధ కేజీ ఉంటే 2 days వస్తుంది ఫ్రెండ్స్. చికెన్ సాంబార్ నిజంగానే చికెన్ ఇంట్లో ఉంది. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ అడుగుతారు అంతే, కానీ ఎవరు తినేళ్ళు, ఊరికే తెచ్చి వేస్ట్ చేసేదంటే. బాబా వచ్చింది పెద్ద ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మ కవర్ ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంతే చికెన్ అయితే ఉండేది. ఇదైతే మేము కాళ్ళు అంటే 4 దినాలు కాళ్ళు తింటాం ఫ్రెండ్స్. మా ఇంట్లో నాన్ వెజ్ తినేదే లేదు, ఊరికే నాన్ వెజ్ తెచ్చేది వేస్ట్. ఆస్కి ఒక 2 పీసులు తింటాం అంతే ఫ్రెండ్స్. దీనైతే వాష్ ఒక 2-3 బిరులు అయితే వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీని మీద ఈగలు అంటే బ్యాక్టీరియాస్ ఉంటుంది, ఈగలు అవి ఇవి పై దీన్ని కూర్చుంటారు. దీనికి ఇంజెక్షన్స్ అన్నీ వేస్తారు కదండి, అవైతే పోతుంది. నీట్గా బాగా కడుక్కోవాలండి. కొంచెంసేపు నీళ్ళు అట్లా ఊరబెట్టేస్తే ఇందులో ఉండే ఇదంతా వచ్చేస్తుంది. కొంతమంది ఏం చేశారంటే ఇది చికెన్ కడిగితే దాంట్లో ఉండే సారం పడుస్తుంది, సాంబార్ టేస్ట్ ఉండేది అని చెప్తారు. కానీ కడుక్కుని అంటే మనకే ఫ్రెండ్స్ అది ఎఫెక్ట్ అయ్యేది. దానికి ఫుల్ బాగా నీట్గా ఒక 3-4 times బాగా వాష్ చేసి తర్వాత సాంబార్ చేయాలండి. అప్పుడు మనకి ఏమంతగా ఎఫెక్ట్ ఉండేది. చికెన్ చాలా తినకూడదు ఫ్రెండ్స్. కొంతమంది అయితే వీక్కి 2-3 days చికెన్ సాంబార్ చేస్తారు. మా ఇంట్లో అయితే వీక్కి ఒకసారి తెస్తారండి. ఈసారి ఏమో 2 weeks అయితే అయ్యిందండి తెచ్చి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే తిరుపతి వేసుకునే దీనికి ఎర్రగడ్డ అయితే కోసుకుంటా ఉందండి. అప్పుడే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసింది చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ అయితే వేసేసింది, సాసులు, ఫ్రెండ్స్. కానీ ఇప్పుడైతే ఆమె తిరుపతి అయితే వేస్తా ఉంది. పెద్దది చూస్తేనే తెలుసుకున్నాను. ఫ్రెండ్స్ అప్పుడైతే మామిడికాయలు చూపించాను కదండి, చూడండి ఇదే మాలోనే మా ఇంటి పక్కలోనే ఉండేది. అయినా ఇక్కడ మామిడికాయలు చిక్కుతాయో లేదో మాకే డౌట్. ఇంటి దగ్గర ఎవరు లేకుండా ఉంటే కోతలు వచ్చి అన్నీ పెరికి తినేస్తాయండి. చూడండి ఎంత బాగుంటాయి మామిడికాయలు, ఆ పెద్దవి అయితే ఉండవి, అంతా కోతలు తినేస్తాయి ఫ్రెండ్స్. ఒక కాయ కూడా పెట్టండు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నాయి, ఏం చేస్తుందో చూద్దాం. ఏమో సామాన్లు అంతా దడం దుడం అంటా ఉంది. చికెన్ అయితే ఉడుకుతూ ఉంది, గమ్మ మసాలా వేస్తామా ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే ముద్దుకి పెడతా ఉంది ముద్ద, ఇక్కడ సాంబార్. ఇంట్లో ముద్దే ఫ్రెండ్స్ చాలా తినేది. ఆ ముద్దే ఫ్రెండ్స్ తినేది, అన్నం అయితే ఎవరు తినేళ్ళు, నాకే అడ్జస్ట్ అయ్యారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇంట్లో ఉంటాను కదండి, పొద్దున్నే మా రాత్రి ముద్ద తిని రూఢి అయిపోయి 1 dayకి ఒకసారి అయినా నేను ముద్ద తినాలి, లేకపోతే నాకు అయ్యాలి ఫ్రెండ్స్. అన్నం తిని రూఢి అయిపోయింది. మా ఎప్పకైతే 3 పూటలు కావాలంటే ముద్దే ఎండా తినేస్తాడు, అన్నం మట్టం తినేయాలండి. ఏమన్నా అన్నం చేస్తే నాకు సంగటి చేయలేదా, నాకు ముద్దులు చేయలేదా అంటాడు మా ఎప్పుడైతే. మాకైతే ముందు అన్నం అంటే తింటా ఉంటుంది, అన్నం తింటే షుగర్ వస్తుంది అని చెప్పేసి ముద్ద తింటాం, ముద్ద తింటే ఏమయ్యేదు అని చెప్పేసి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏమంటే ముద్ద తింటే గన ఆకలి అంత బిర్న అయ్యాలి ఫ్రెండ్స్. అన్నం తింటే ఆకలి అయిపోతుంది, అదే ముద్ద పొద్దున్న కొంచెం తినేస్తే మా సైడ్లో కావాలంటే అట్లే ఉంటుంది ఫ్రెండ్స్, ఆకలి అయ్యాలి. నాకైతే ఫుల్ బెజార్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే. ఇప్పుడు కాలేజ్ వేరే లేదు కదా, కాలేజ్ కన్నా వెళ్తే ఫ్రెండ్స్ దగ్గర అంతా హ్యాపీగా మాట్లాడుకుని ఉండొచ్చు. ఇప్పుడైతే ఫుల్ బెజార్ అవుతుంది. మా ఫ్రెండ్స్ అన్నా ఎప్పుడైనా ఫోన్ చేస్తారంటే చేసేది ఫ్రెండ్స్, నేనే చేయలే వాళ్ళకి. చేయండి అమ్మా నాకు మెసేజ్ చేయండి అమ్మా నాకు ఫోన్ చేయండి అని నేను అడుక్కోవాలేమో. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేసేదే లేదు, నేనైతే చేయాలి వాళ్ళకి. అందుకే ఫ్రెండ్స్ నేను ఊరికి చేసేదే లేదు. ఎగ్జామ్స్ అయ్యి 15 days పైన, ఎగ్జామ్ అయ్యి 1 month అయిపోయా,
కానీ కూడా ఎవరు నాకు ఇప్పుడు గంట ఎవరు మెసేజ్ చేయలేదు. నేను ఎవరికి మెసేజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఫోన్ పెట్టుకొని అయితే నొప్పి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఎవరు మెసేజ్లు సెషన్లు ఎట్లా ఉండవమ్మా ఏమైండవమ్మా అని కూడా ఎవరు మెసేజ్ చేసేళ్ళు. అదే కాలేజ్ ఉన్నప్పుడు చూడండి, అది నోట్స్ పంపి ఇది నోట్స్ పంపి ఆ సబ్జెక్ట్ పంపి ఈ సబ్జెక్ట్ పంపి నువ్వు అమ్మ రాహిండవా, నువ్వు రాయలేదా, నోట్స్ రాహిండవా, రాహింటే నాకు పంపి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాహిండవా, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాహిండవా, ఆ క్వశ్చన్ నాకు పంపి అని అప్పుడు మొత్తం ఫ్రెండ్లు అయితే ఫోన్ చేశారు. ఇప్పుడు మన అవసరం లేదు కదా, దానికి ఎవరు సెషన్లు అంటే అంకల్ ఎవరో వచ్చినది అంటే అమ్మల్ని పొనికి పిలిచేకైతే వచ్చింది. దాని వీడియో అయితే అటు స్టాప్ చేసింది. యాడ్ స్టాప్ చేసిందో నాకే తెలీదు ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా 10th స్టాండర్డ్ గంట వసంత అనే ఒక బిడ్డ ఉండే. ఆ బిడ్డ నా బెస్ట్ ఫ్రెండ్స్ నిజంగానే. ఆ బిడ్డ అన్నాక 10th ఎగ్జామ్ అయిపోయినాక ఫస్ట్ ఇయర్కి నేను ఆ బిడ్డ డివైడ్ అయిపోతాం ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ బెజార్ అయిపోయింది ఫ్రెండ్స్ మిస్ చేసుకుంటాము. ఎప్పుడు సిక్తామో ఏమో అనేసి ఫుల్ నాకైతే బెజార్ అయిపోయా. ఏం చేసేది అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం గర్ల్స్ మీట్ అయ్యేకి ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీట్ కావచ్చు అంతా గర్ల్స్కి పెళ్లి చేస్తారు వేస్తారు అప్ప అమ్మలో. వాళ్ళ అత్తగారి ఇంట్లో పంపించాలి మనల్ని ఫ్రెండ్స్ మీట్ అయ్యేది. ఇంకా అదే బాయ్స్ చూడండి, ఎంత ఇదిగా ఉంటారో బాయ్స్ అయితే నిజంగా ఎంత ఎంజాయ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్స్ రాత్రి పూట్లో ఎంతసేపుకైనా రావచ్చు, 12 గంటలకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళని అడిగేవాళ్ళు చేసేకి ఉండేది ఎలా ఇంత లేట్ అని ఎవరు అడిగేది. అదే మనం ఏమన్నా కొంచెం కాలేజ్ నుంచి వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కొంచెం లేట్ అయిపోతే, 1 సెకండ్ లేట్ అయిపోతే యాడ పెయింట్ వించేపు ఏం చేస్తాంటివి అని అడుగుతారు ఇంట్లో. ఓనే అట్లే అడకతలు దించేస్తారు. బాయ్స్ అయితే చూడండి ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసా ఫ్రెండ్స్. నిజంగా గర్ల్స్ అయి పుడితే నిజంగా చాలా బాధ ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధ. ఎందరు ఏమన్నా అనిపించుకోవాలా, ఎందరు తిప్పించుకోవాలా, ఎవరేమన్నా అనిపించుకోవాలా. నిజంగా చాలా అంటే చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్. ఏమ్మా ఇప్పుడు ఆడపిల్ల అందరిలా పొన్ మనుషులాగే ఫ్రెండ్స్. నిజంగా మనకేమన్నా స్టొమక్ పెయిన్, ఫీవర్, హెడ్ పెయిన్ ఏమైనా వస్తే కొంచెం పడుకుంటే చాలు యాడదాడు ఉంటుంది ఇంట్లో. ఎవరైనా రిలేషన్స్ వచ్చేస్తేనో ఏమనుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉండేనో ఏం పొని చేసేదో అంతా ఎట్లుంది చూడండి అనుకుంటారు. మనం ఎంత పొని చేసినా ఏం చేసినా పొన్ మనిషిలాగే కదండి ఫ్రెండ్స్. సచ్చా గంట బోగులతాం ఇది తప్పెళ్ళు, బాత్రూములు కడిగేది తప్పెళ్ళు. ఇదే ఆడబిడ్డలు బతికే ఇట్లా ఫ్రెండ్స్. ఆడబిడ్డలు బతుకు అన్నాక సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఆ బిడ్డ వసంత ఆ బిడ్డ వెళ్ళినాక ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో పుష్ప అనే ఒక ఫ్రెండ్ అయితే నాకు పరిచయం అయిందండి. నేను వీడియోస్లో అంతా చెప్పింటాను, అభిని పరిచయం చేసింటాను చూడండి ఫ్రెండ్స్. పుష్ప అని చెప్పేసి ఆ బిడ్డని ఫుల్ రేగించుకునే పుష్పరాజ్ అని మూవీ అయితే రిలీజ్ అయింది కదా అల్లు అర్జున్ది. పుష్పరాజ్ అని మేము రేగించుకునేది. ఆ బిడ్డని అయితే పుష్ప 1, 2 వచ్చింది కదా, మేము ఆ బిడ్డని పుష్ప 3 నువ్వు ఎప్పుడు తీస్తావు, శ్రీవల్లి ఎక్కడ అని ఫుల్ రేగించుకునేదండి మేము. ఆ బిడ్డని అయితే ఫుల్ కామెడీగా ఉంటుంది. అయినా ఇప్పుడు వాళ్ళని కూడా ఆ బిడ్డని కూడా మిస్ చేసుకునేసి నాకైతే నిజంగా ఫ్రెండ్స్. నేను 10th కూడా ఏడలేదు, ఫస్ట్ ఇయర్లో అయితే నేను ఏడ్చుకునేసినాను ఫ్రెండ్స్, మిస్ అయిపోతానను అని. ఎందుకంటే ఆ బిడ్డ నాకు ప్రతి ఒక్కటి సపోర్టివ్గా నాకైతే ఫుల్ దీనిగా ఉండేది. ఆ బిడ్డ నాకు నిజంగా చాలా అంటే చాలా బెజారైంది ఆ బిడ్డని మిస్ చేసుకోవడానికి. ఇంకొకసారి ఇట్లా ఫ్రెండ్స్ ఇస్తుందో లేదో నాకు అని ఫుల్ సఫర్ అయిపోయేదాన్ని ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఫ్రెండ్లందరినీ మిస్ చేసుకుంటారు కదండి ఫ్రెండ్స్. మీరేమన్నా అట్లా మీకు ఏదైనా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే మీరు కాంటాక్ట్ నెంబర్ తీసుకోండా, వాళ్ళ దగ్గరంతా మాట్లాడండి ఫ్రెండ్స్. నా దగ్గర అయితే ఉంది కానీ ఎవరు ఆన్లైన్లోకి వస్తాను, అంతా ఊర్లపై ఉండరు వాళ్ళంతా, నేను ఒకటే ఉన్నది. మా ఫ్రెండ్లు ఫోన్ చేసి ఆ బిడ్డ లేదమ్మా ఊరిపోయింది అని ఇట్లా చెప్తాడారు. దానికి నేను ఎవరికి చేసేదిలే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇట్లా ఏం చేసేది వీడియో చూస్తాను కదా, ఇక్కడ అమ్మ మసాలా ಇವಾಗ ಚಿಕನ್ ಸಾಂಬಾರು ಆದರೆ ರೆಡಿ ಆಗೋಯ್ತು ನೋಡಿ. ಮುದ್ದೆಗೆ ಚಿಕನ್ ಸಾಂಬಾರಿಗೆ ಆಹಾ ಸಕ್ಕತ್ತಿರುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್. అబ్బా నోಡ್ತಾ ఇದ್ರೆ బాగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి. గమ్గమా అని స్మెల్ సక్కత్ వస్తూ ఉందండి. ఆహా చూడండి అది బాగుండేది పీస్లు బాబా.
నోట్లో నీళ్ళు ఊరుతోంది ఫ్రెండ్స్ చికెన్ సాంబార్ తినేది. చూడండి ఫ్రెండ్స్ చికెన్. ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో మీకు అందరికీ ఇష్టమైతే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి కొత్త వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.